ఈ మేడం గేట్ తీయగానే ఎదురుగా డెలివరీ బాయ్ నిలబడి ఉంటాడు. మేడం డెలివరీ తీసుకుని ఎంత అయ్యిందని అడుగుతుంది. అతను 500 రూపాయలు అని చెప్తాడు. మేడం గూగుల్ పేలో స్కాన్ చేసి డబ్బులు పంపుతుంది. సరే వెళ్ళిపోయాయి అని అంటుంది. మేడం సంతోషంగా లోపలికి వచ్చి అత్తగారితో, ఏమిటి మమ్మీ, ఈరోజు మీరు నాకు ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేశారు అని అంటుంది. అప్పుడు అత్తగారు, లేదు అమ్మా, మేము బిర్యానీ ఆర్డర్ చేశాము అని అంటుంది. మేడం, మంచిదేలే, మాకు ఇంత ఖరీదైన ఫుడ్ తక్కువ ధరకు దొరికింది కదా అని అంటుంది. అటువైపు డెలివరీ చేసేవాడు ఇక చివరి ఆర్డర్ ఇచ్చి కాస్త విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటాడు. అప్పుడే చూస్తే మేడం ఆర్డర్ ఇక్కడే ఉండిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ ఆర్డర్ మేడంకి ఇచ్చేశాను అనుకుంటాడు. అప్పుడు అతను తిరిగి మేడం దగ్గరికి వచ్చి, మేడం, నేను పొరపాటున వేరే వాళ్ళ ఆర్డర్ మీకు ఇచ్చేశాను, మీ ఆర్డర్ నా దగ్గరే ఉంది అని అంటాడు. దానికి మేడం, మరి మేమేం చేయాలి, ఇందులో నా తప్పు లేదు కదా, మేమప్పుడే తినేశాము అని చెప్పి అతన్ని తిట్టి గేటు మూసేస్తుంది. అప్పుడే అత్తగారు, కోడలా, ఆ కిరాణా షాపు వాడికి డబ్బులు పంపు అని అంటుంది. అప్పుడే చూస్తే అకౌంట్ ఖాళీగా ఉంది. కోడలు, ఇది ఎలా సాధ్యం, నా అకౌంట్లో 50,000 రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఎక్కడికి పోయాయి అని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏంటంటే, డెలివరీ బాయ్కి 500 రూపాయలు బదులు 50,000 రూపాయలు పంపింది. కానీ ఆ డెలివరీ బాయ్ నిజాయితీగా ఆ డబ్బును తిరిగిచ్చేస్తాడు.